అందరికీ నమస్తే అండి. ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అలాగే ఒక సెన్సేషన్ న్యూస్ అనుకోవచ్చు. ఇప్పటికే తిరుమల విషయంలో అనేక అపచారాలు బయటకు వస్తున్నాయి, అనేక వివాదాలు బయటకు వస్తున్నాయి, అనేక ఆరోపణలు, పాపాలు, నేరాలు బయటకు వస్తూనే ఉన్నాయి. తిరుమల పవిత్రత విషయంలో, తిరుమల పరిరక్షణ విషయంలో, తిరుమల పరిపాలన విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్య అక్కడ జరిగిన తప్పులు ఇవన్నీ కూడా వివాదాస్పదమయ్యాయి. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే టైంకి ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 21నో 22నో మేబీ 20నే అనుకుంటా, సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో లడ్డూ కల్తీ జరిగింది, లడ్డూలో యానిమల్ ఫ్యాట్ వాడారు అని ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ అయింది కరెక్ట్గా. మళ్ళీ ఈరోజు ఒక సంచలన వీడియో ఒకటి బయటకు వచ్చింది. లాస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు గారు సీఎం స్థాయిలో చేసిన ఆరోపణ ఇంకా క్లారిటీ రాలేదు. దాని మీద సిబిఐ నేతృత్వంలో సిట్ ఎంక్వైరీ జరుగుతున్నప్పటికీ కల్తీ జరిగిన మాట నిజమే, కానీ యానిమల్ ఫ్యాట్ కలిపారా లేదా అనేది క్లారిటీ రాలేదు. తిరుమల నెయ్యి, లడ్డూలో వాడిన నెయ్యి మాత్రం నెయ్యి టెండర్లో అక్రమాలు జరిగాయి, 200 కోట్ల వరకు స్కామ్ జరిగింది అనేది వాళ్ళు తేల్చారు. దీని మీద విచారణ జరుగుతూ ఉంది, అరెస్టులు కూడా కొన్ని జరిగాయి. అయితే ఇది నిజంగా యానిమల్ ఫ్యాట్ వాడారు అనేది మాత్రం నిర్ధారణ కాలేదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణ ఇంకా వాస్తవమని తేలలేదు. ఇది కాసేపు పక్కన పెడితే ఈరోజు మరో సంచలనమైన విషయం బయటకు వచ్చింది. పరకామణి తిరుమల శ్రీవారికి హుండీలో వేసిన కానుకలు అండ్ నగదు మొత్తం కూడా లెక్కించే స్థలం పరకామణి. సో ఈ హుండీ లెక్కింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేతివాటం ప్రదర్శించారు. అంటే హుండీ లెక్కిస్తున్నప్పుడు ఆ నగదు కానీ బంగారు ఆభరణాలు హుండీలో ఉన్న వాటిని సైడ్ చేశారు, పక్కకు దాచిపెట్టేశారు. అలా దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు దోచుకున్నారు అని తెలుగుదేశం పార్టీ ఈరోజు సాయంత్రం నుంచి కూడా వరుసపెట్టి ఆరోపణలు చేస్తూ పోస్టులు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. మంత్రి నారా లోకేష్ గారు కూడా తన ట్విట్టర్ అకౌంట్లో, అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఒక వీడియో రిలీజ్ చేసింది. అండ్ టీటీడీ సభ్యుడిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి గారు కూడా వీడియో రిలీజ్ చేసి సంచలనమైన ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీవారి హుండీ ఆదాయం లెక్కింపులో చేతివాటం ప్రదర్శించారు, డబ్బులు నొక్కేశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు, అప్పుడు చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు అండ్ అప్పటి ఈవో ధర్మారెడ్డి అండ్ అప్పటి ప్రభుత్వ పెద్దల సూచన మేరకే ఇలా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు, నిధులు దోచేశారు. దాదాపుగా 100 కోట్ల వరకు వీరు పక్కకు మళ్లించారు, దోచుకున్నారు అని భానుప్రకాష్ రెడ్డి గారి ఆరోపణ. దాన్ని లోకేష్ గారు మరింత బలం చేకూర్చారు. తెలుగుదేశం పార్టీ సాయంత్రం 6 గంటల నుంచి వరుస పెట్టి పోస్టర్లు రిలీజ్ చేస్తూనే ఉంది, ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది ప్రస్తుతానికి. సో ఇది ఎంతవరకు నిజం అని చెప్పడానికి కొన్ని వీడియో ఆధారాలు అయితే బయటకు వచ్చాయి. మీరు కూడా పక్కన చూడొచ్చు ఆ వీడియో. 26 ఏప్రిల్ 2023 తేదీన హుండీ లెక్కింపు సమయంలో పరకామణిలో రవికుమార్ అనే ఎంప్లాయీ అంట కొంత నగదుని సైడ్ చేసి తన టేబుల్ కింద పెడుతున్నది మనం చూడొచ్చు వీడియోలో చాలా స్పష్టంగా. సో ఇటువంటివి చాలా ఉన్నాయి, చాలా జరిగాయి. అవన్నీ కూడా దర్యాప్తులో భాగంగా బయటకు వస్తాయి. సో ఇలా వాళ్ళు దోచేసిన నగదు వాళ్ళే తీసుకున్నారా లేదా అప్పటి ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళిందా అనేది తేలాల్సి ఉంది. అది మేము ఎంక్వైరీ చేయిస్తాం, ప్రభుత్వం దాని మీద దర్యాప్తు చేస్తుంది అని నారా లోకేష్ గారు ప్రకటించారు. సో నిందితులు చెప్పే వాంగ్మూలాల ఆధారంగా ఉంటుంది. సో వాళ్ళు తీసుకున్న డబ్బులు వాళ్ళే తీసుకున్నారా లేదా అప్పటి పాలక మండలి సభ్యులకు ఇచ్చారా లేదా అప్పటి ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారా అనేది తెలియాలి. వాళ్ళు ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా కేసు ఎంత బలంగా ఉంటుంది అనేది చూడాలి. కానీ మొత్తానికి ఏంటో మరి సర్ప్రైజులు, షాకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఎన్ని పాపాలు, ఎన్ని అపచారాలు జరిగాయో. సో వీటి మీద ఆరోపణల వరకు పరిమితం అవుతారా, ఆధారాలు చూపిస్తారా అనేది ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. నిజంగా టు బీ ఫ్రాంక్ చెప్పుకోవాలంటే కల్తీ నెయ్యి విషయంలో అంటే నెయ్యి కల్తీ జరగడం వేరు, యానిమల్ ఫ్యాట్ కలవడం వేరు. కానీ సీఎం గారేమో యానిమల్ ఫ్యాట్ కలిసిందే అని చెప్పారు. కానీ సిట్ నేతృత్వంలోని సిబిఐ నేతృత్వంలో సిట్ మాత్రం కల్తీ జరిగిన మాట వాస్తవమే అని చెప్పింది. కల్తీ ఎందుకు జరిగిందంటే నిజంగా 600 రూపాయలకు కొనాల్సిన నెయ్యిని లేదా 500లకు కొనాల్సిన నెయ్యిని వీళ్ళు చాలా తక్కువ రేటుకి 340 రూపాయలకి కొన్నారు. సో ఆ తక్కువ రేటుకి ఖచ్చితంగా డాల్డాని మిక్స్ చేసే ఇస్తారు. నిజంగా అందులో నెయ్యే లేదు, మొత్తం అది డాల్డానే.
అని తేల్చారు. దీనికోసం భారీగా డబ్బులు పంచుకున్నారు అనేది సిట్ తేల్చిందనమాట. కానీ యానిమల్ ఫ్యాట్ కలిసిన మాట చెప్పలేదు, ధృవీకరించలేదు. అంటే చంద్రబాబు గారు చేసిన ఆరోపణ సగం నిజం సగం అబద్ధం. యానిమల్ ఫ్యాట్ అనేది అతిపెద్ద అబద్ధం అనేది ఇప్పుడు వరకు తెలిసిన దర్యాప్తు ద్వారా తేలింది. మరి ఇప్పుడు ఈ పరకామణిలో 100 కోట్ల నిధులు దోచేయడం అనేది కూడా నిజంగా 100 కోట్లని ఎలా లెక్కేస్తారు? ఆ సీసీ కెమెరాల్లో బయటపడినవన్నీ లెక్కలేసుకొని 100 కోట్లు అన్నారా అనేది తెలియాల్సి ఉంది. సో దీని మీద సిఐడికి ఇస్తారా, సిబిఐకి ఇస్తారా, లేదా సెపరేట్ ఒక సిట్ వేస్తారా, ఏం చేస్తారనేది చూడాలి. మొత్తానికి ఈ విషయం అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇది ప్రాథమిక ఆధారాలు కూడా బయటకు వచ్చాయి కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితిలోనే ఉంది. వైసీపీ మరింత డిఫెన్స్లో పడిపోయింది. తిరుమల విషయంలో వైసీపీ మీద వచ్చిన ప్రతి ఆరోపణని కూడా సామాన్యులు నమ్మే పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో తిరుమలను అంతగా నాశనం చేశారు కాబట్టి. సో ఇప్పుడు దీని మీద నెక్స్ట్ 4-5 రోజులు రాజకీయం మొత్తం ఈ తిరుమల హుండీ ఈ వ్యవహారం మీదనే జరగబోతోంది. సో దీని మీద మరిన్ని అప్డేట్స్, మరిన్ని అనాలిసిస్, క్లియర్ కట్ రిపోర్టు మనం చూద్దాం. థ్యాంక్ యూ.